ఫ్యూచర్లో రామ్ గోపాల్ వర్మ గారిని ఏ విధంగా చూడొచ్చు? అసలు ఎందుకు చూడాలి అసలు? అంటే ఉంటుంది కదా క్యూరియాసిటీ కొంత, ప్రజలకు ఉండొచ్చు, మీ ఫ్యాన్స్కి ఉండొచ్చు. అది ఇప్పుడు అంటే మీరు పాలిటిక్స్లో వస్తానా అలా అనుకుంటే మాత్రం నా లైఫ్లో రానది. ఓకే ఓకే. ఎందుకంటే నాకు ఇందాక మూడోసారి చెప్తున్నా, ఇంకొకళ్ళకి సేవ చేయటం అనేది నాకు చేత కాదు, నాకు పడదు. ఓకే. సో ఇటీవల నేను సేవ చేసాను, అందుకని నా ఒపీనియన్ చెప్తున్నా. ఇప్పుడు ఏం చేస్తున్నాను వ్యూహంలో నా అభిప్రాయం చెప్తున్నా. ఆ పరిస్థితుల్లో ఏం జరిగింది, జగన్ ఏంటి, ఈడేంటి, ఆడేంటి అని నాకున్న ఒక ఒపీనియన్ చెప్తున్నా. ఎంటో వినకపోవడం మీ ఇష్టం. ఓకే. అంటే ఎప్పుడు చూడాల మీ ఎప్పుడు ప్రెస్ మీట్లు ఎక్కడో ఒక థియేటర్లోనో లేకపోతే హోటల్స్లోనో లేకపోతే మీ డెల్లోనో ఉంటాయి. సో ఫస్ట్ ప్రెస్ మీటు ఈ సినిమాకి సంబంధించింది ప్రకాశం బ్యారేజ్ మీద మీరు ప్రెస్ మీట్ పెట్టారు. అంటే ఏ ధైర్యంతో పెట్టారు మీరు? అక్కడ ధైర్యం ఏముంది? ఇప్పుడు నేను పర్మిషన్ అడిగాను ఒక పర్టిక్యులర్ టైం పీరియడ్లో, అండ్ దాసర్ కిరణ్ ఈజ్ వెరీ గుడ్ ఇన్ దట్. అది దాసర్ కిరణ్ కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువ ఉంది మొత్తం ప్రకాశం బ్యారేజ్ షూట్ మీద. ఓకే ఓకే. మీరు వంగవీటి టైంలో దేవినేని నెహ్రూ గారు ఉన్నప్పుడు, బతికున్నప్పుడు ఆయన ఇంటికి వెళ్ళారు. అదే రోజు అక్కడ బ్రేక్ఫాస్ట్ అవన్నీ చేయడం. ఏదో తర్వాత మళ్ళీ కట్ చేస్తే ఇంకొక గంటలో ఇటు రాధా ఇంటికి వెళ్ళారు. రాధా ఇంటికి ఏంటి సార్ అది స్ట్రాటజీ? సేమ్ థింగ్ నేను రక్షితలు చేశాను. పొద్దున్న ఏమో పరిటాల రేవు గారు ఇంటికి వెళ్ళాను, మధ్యాహ్నం ఏమో మద్దెల చెరు సూర్య ఇంటికి వెళ్ళాను. ఎందుకంటే మెయిన్ క్యారెక్టర్స్ వాళ్ళే కదా సినిమాలో. ఓకే. అది తీయటానికి. ఓకే. సో వాళ్ళ మధ్యన రైవలరీ అవ్వచ్చు. నేను ఒక న్యూట్రల్ డైరెక్టర్గా ఐ జస్ట్ వెంట అండ్ మ్యాట్ దెమ్. ఇప్పుడు వీడియో చూద్దాం. వీడియో ప్లీజ్. Highlighting any one character, Satya's character is basically a reference point to say so many things what I wanted to say in the film. So I don't think it is to launch Manoj Vajpayee or not Chakravarti nor anybody, but that is not the intention of making the film. So I think the question is right. ఇది ఆల్మోస్ట్ 25 years బ్యాక్ సార్. ఇది అప్పుడు కూడా మీరు ఇలాగే మాట్లాడారు. అంటే నేను శివ రిలీజ్ అయినప్పుడు ప్రింట్ ఇంటర్వ్యూస్ వచ్చాయి కదా, ఇస్తారా ఇలాంటి మ్యాగజైన్స్లో. అవును. నేను ఈ మధ్యన ఎవరో నాకు కొన్ని పంపించారు, ఎవరో అక్కడి నుంచి ఎవరో దాన్ని దాచిపెట్టి మా ఆంటీ ఎవరో ఎగ్జాక్ట్లీ నేను ఇప్పుడు మాడుతున్నట్టు ఉంది. ఏమీ చేంజ్ లేదు, ఏమి తేడా లేదు, ఏమీ తేడా లేదు. దట్ ఈస్ వాట్ ఐ కాల్ కన్సిస్టెన్సీ. అంటే మీరు హ్యాపీ ఫీల్ అవుతున్నారా ఇలా ఉండటం వల్ల? నేను హ్యాపీ, అంటే నేను కూడా ఆశ్చర్యపోయాను అసలు. ఏమంతా అంటే ఇప్పుడు నీకున్న ఎక్స్పీరియన్సెస్, మీకున్న ఏజ్, ఇలాంటి రకరకాల ఫ్యాక్టర్స్ వలన ఎంతో కొంత మార్పు వస్తుంది. నేను అసలు ఏమీ మారలేదు. ఓకే. ఆ టైంలో నాకు నాగేశ్వరరావు గారు శివ రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయిన తర్వాత ఒక ఫుల్ పేజ్ యాడ్ ఏమన్నారా న్యూస్ పేపర్లో, నా మొదటి చిత్రం ఆదరించినందుకు ప్రేక్షకులకి కృతజ్ఞతలు అని ఒక యాడ్ ఏమన్నారు. నేను వాళ్ళు నాకే ఇవ్వాలి కృతజ్ఞతలు, నేను అడిగేయటం ఏంటన్నా. ఇప్పుడు నేను మంచి సినిమా తీస్తే చూస్తారు, నేను చెత్త సినిమా తీస్తే చూడరు, అంతే మా రిలేషన్షిప్. సో వాళ్ళు చూసింది నాకు సేవ్ చేయడానికి కాదు కదా, సినిమా నచ్చి చూశారు, అప్పుడు నేను ఎందుకు థ్యాంక్స్ చెప్తానన్నా. ఓకే. అది ఇప్పుడు అలా మాట్లాడతాను అనుకుంటారు అందు. నేను ఫస్ట్ ఫిల్మ్కి అది అలా మాట్లాడాను, మేకింగ్ టైంలో కూడా అలాగే మాట్లాడాను. సత్య టైంలోనే మీకు చాలా బెదిరింపులు కాల్సి వచ్చినాయి కదా? అంటే ఆ టైంలో అండర్ వరల్డ్ వాజ్ వెరీ యాక్టివ్ బాంబేలో 96 ఆ టైంలో. అవి అందరికీ వచ్చి, నాకు పర్టికులర్గా సత్య గురించి ఏం రాలేదు. ఓకే. జస్ట్ ఎనీబడి హూస్ లిటిల్ పేరు ఉన్న ప్రతి ఒక్కడికి వచ్చేది. జనరల్గా మా మనిషికి ఎక్కడో ఒక చోట ఒక చిన్న భయం ఉంటుంది. రామ్ గోపాల్ వర్మ ఎప్పుడైనా భయపడ్డారా? ఐ థింక్ అది ఏదో మీ షోలో ఎప్పుడు చెప్పినట్టు గుర్తు నాకు. అంటే ఇప్పుడు భయం అనేది టూ థింగ్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఒక సిచ్యువేషన్లో ఉండి ఒక డేంజర్ ఫేస్ చేయడానికి అది ఒక రకం భయం. ఆల్రెడీ మీరు ఉన్నారు పరిస్థితిలో, ఏమన్నా అవుతుందేమో అనే భయం అనేది ఇంకో రకం భయం. ఇది అప్పుడు లేదు, కానీ ముందు అవ్వచ్చేమో అనే భయం. ఆ భయం అనేది నాకు అసలు జీరో.
నేను అసలు పట్టించుకోను అసలు అది అంటే ఐ ఓంట్ ఈవెన్ చాలామంది ఏంటి ఇలా వేస్తావు అలా చేసేస్తావు అండర్వరల్డ్ మీ సినిమా తీస్తానంటావు లేకపోతే ఇవన్నీ చెప్తారు నాకు వీళ్ళతో పెట్టుకుంటావు వాళ్ళతో పెట్టుకుంటావు అది నేను ఎందుకంటే ఐ అండర్స్టాండ్ హౌ సొసైటీ వర్క్స్ అండర్స్టాండ్ ద లా చాలామంది మీకు భయం ఎప్పుడు వేస్తుందంటే దాని గురించి తెలియనప్పుడు భయం వేస్తుంది మీకు తెలిసినప్పుడు భయం లేదు ఇప్పుడు పాము ఉందనుకోండి తాజ్పాము ఉంది అమ్మో అని కేకేసి మీరు తాజ్పాము ఏంటిది ఎంత స్పీడ్లో వెళ్తుంది దాని కళ్ళుతో చూడగలుగుతుందా వైబ్రేషన్స్ ఏంటుందా దాని పాయిజన్ అసలు ఎలా పనిచేస్తుంది మన ఎంజైమ్స్ మీద ఎలా దాని బ్లడ్ సర్క్యులేషన్లో క్లాటింగ్ ఎలా ఉంటుంది ఇవన్నీ స్టడీ చేసినప్పుడు మీకు తాజ్పాము అంటే భయం లేదు అప్పుడు మీరు ఏం చేస్తారు దాని పక్క నుంచి అన్న వెళ్తారు లేకపోతే దాని నుంచి దూకుతారు లేకపోతే దాన్ని చంపుతారు ఎమోషన్ లేకుండా చంపుతారు సో దట్ ఈజ్ మీ యూనో సో నేను ఫేస్ చేసినా ఐ ఇమ్మీడియట్లీ ట్రై టు స్టడీ ద థింగ్ వర్స్ట్ సిచ్యువేషన్లో ఏంటి బెస్ట్ సిచ్యువేషన్లో ఏంటి అని నేను ఒక బేరీ చేసుకుని దాని ప్రకారం నేను ఒక థింకింగ్లో రియాక్ట్ అవుతాను ఎమోషన్తో రియాక్ట్ అవుతాను అందుకని నాకు భయం లేదు ఓకే సో మీ అడ్వకేట్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ముదుమలై క్షణక్షణం అప్పుడు ఒక రిసార్ట్లో ఉండేవాడు ఫారెస్ట్ మధ్యలో నేను రాత్రిపూట ఒక్కడిని ఫారెస్ట్కి వెళ్ళేవాడిని నడుచుకుంటా ఎందుకు ఐ వాంట్ టు లిసన్ టు ద సౌండ్స్ ఆఫ్ ద ఫారెస్ట్ ఇన్ ద నైట్ అప్పుడు ఏమంటారు అందరూ అమ్మ అక్కడ ఎలుగుబంట్లు ఉంటాయి ఇవి ఉంటాయి అవి ఉంటాయి జాగ్వర్స్ లెపర్డ్స్ అది ఇది ముదుమలై ఇస్ వెరీ వెరీ థిక్ విత్ అది కానీ నేనేదో నేషనల్ జియోగ్రఫిక్ మ్యాగజైన్లో 95% ఆఫ్ ది టైమ్ వైల్డ్ యానిమల్స్ డోంట్ అటాక్ హ్యూమన్ బీయింగ్స్ అని చదివాను అది నా బేసిక్ థింగ్ కానీ ఆ 5%లో నేను ఉండొచ్చు ఇది ఎవరైతే పోతారో కానీ 5% రిస్క్ కూడా తీసుకోకపోతే ఏమన్నా ఎందుకు లైఫ్ బతకడం అనేది నా ఫీలింగ్ ఓకే అది